కాళేశ్వరం ప్రాజెక్టు భూమి మీద మరెవరూ చేయలేని సాహసం, చరిత్రలో ఇంకెవరూ సాధించలేని విజయం, తరతరాల వెతలు తీర్చిన సంకల్పం, తెలంగాణ తలరాత మార్చిన ప్రయత్నం. అలాంటి జల విజయ ప్రస్థానంలో మరో అద్భుతం జరిగింది. అపర భగీరథుడి విజయానికి మరో ప్రశంస దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్కు ఏ కేటగిరీ గ్రేడ్ హోదా దక్కింది. ఈ ఘనత సాధించిన అతి పెద్ద కార్పొరేషన్ కాళేశ్వరమే. తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. ఒక మహోన్నత సంకల్పం, ఒక నిస్వార్థ జల దృశ్యం, ఒక అకుంఠిత దీక్ష, అలుపెరుగని కార్యదక్షత, నభూతో అన్న రీతిన నదినే ఎత్తిపోసిన వైనం. శంభుని శిరస్సు నుంచి భువిని దూకిన గంగమ్మకు కొత్త నడకలు నేర్పిన మేధో మదనం. నిస్వార్థ నాయకుడి తలపున అంకురించిన జల విన్యాసం, మనుషులు యంత్రాలు ఏకమై ఆవిష్కరించిన మహాద్భుతం. తెలంగాణ జీవధారగా మారిన జలేశ్వరం, నిర్జల ప్రదేశాల తలరాతలు మార్చిన సజ్జలేశ్వరం, జలమెరుగని బీడు భూముల గాయాలు మాన్పిన సుఫలేశ్వరం, ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం. ప్రాణహిత నదీ పరవళ్లతో గోదావరిని కలిపిన మహోజ్వల సంకల్పమిది. రెండు నదుల మధ్య బంధంతో త్రివేణి సంగమానికి జల వైభవం తెచ్చిన అద్భుతమిది. పల్లమే తప్ప ఎదురెరగని నీటికి ఎగువ పయనాన్ని పరిచయం చేసిన భగీరథ ప్రయత్నమిది. గోదావరి నదీ ప్రస్థానంలో కాళేశ్వరం ఒక విశ్వరూప సందర్శనం. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. మేడిగడ్డ దగ్గర ప్రాణహిత ఎదురెక్కి గోదావరి నదీ గర్భాన్ని పులకింపజేస్తూ సాగే పయనంలో ఎన్నో అబ్బురపడే విశేషాలు, ఊహ కందని అద్భుతాల సమాహారం. 7 లింకులతో సప్తబంధన జల సంధానం, 3 బరాజుల త్రికరణ శుద్ధి, 22 పంపు హౌజులు, 20 చోట్ల ఎత్తిపోతల విన్యాసాలు, సొరంగాలు, కాలువలు, ఉడమి తల్లి గర్భాన మహాబావులు, నదినే ఎత్తిపోసే బాహుబలి మోటార్లు, గోదావరి జలాలతో ముక్తేశ్వర ముక్కంటిని అభిషేకించిన వైనం. ఒక్కట రెండా, అడుగడుగున అద్భుతాలే. తెలంగాణ ఖ్యాతిని జగద్విదితం చేసిన మహాద్భుతం కాళేశ్వరం. శంకుస్థాపన మొదలు ప్రారంభం దాకా అనేక రికార్డులు తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని నలు దిశలా చాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కింది.
వందలాది కిలోమీటర్ల మలుపుల వంపుల సొరంగాల పయనంలో ఎన్నో ఘనతలు వరించాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పైన దృశ్య కావ్యంగా మారిన డిస్కవరీ ఛానల్లో ప్రపంచాన్ని అబ్బురపరిచిన కాళేశ్వరానికే చెల్లింది. తాజాగా కాళేశ్వర కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగుతున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్కు కేంద్రం ఏ కేటగిరీ గ్రేడ్ను ఇచ్చింది. ఈ ఘనత సాధించిన అతిపెద్ద కార్పొరేషన్గా కాళేశ్వరం రికార్డు సృష్టించింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే నిధుల సమకూరణ కోసము ఈ యొక్క ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు సంబంధించి ఆర్ఈసీ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అది ఈ కార్పొరేషన్ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ గ్రేడ్లోకి చేర్చబడిందని చెప్పేసి ఆర్ఈసీ లిమిటెడ్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ కార్పొరేషన్ ఆర్ఈసీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇవ్వడం చేత మన ప్రాజెక్టు గుర్తింపు అనేది ఇంకా దేశం నలుమూలలో చేరుకున్నది. ప్రపంచ సాగునీటి చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన ప్రాజెక్టు కాళేశ్వరం 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం. అపర భగీరథుడు కేసీఆర్ నిస్వార్థ సంకల్పానికిది నిదర్శనం. ప్రాణహిత కలగలిసిన గోదావరి రైతుల కన్నీళ్లు తుడిచిన జలదృశ్యం. ఎత్తిపోతల ప్రాజెక్టుల చరిత్రలో గత మెరుగని ఘనమైన మణిహారం. సీఎం కేసీఆర్ నిస్వార్థ సంకల్పానికి దుర్భేద్య లక్ష్యాలు సలాములై సాక్షాత్కరించిన జల విన్యాసం. తెలంగాణ బీడు భూముల గాయాలు మాన్పిన సుజల సుఫల సంకల్పం. ఎక్కడి గోదారమ్మ, ఎక్కడి కొండపోచమ్మ, ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి మల్లన్న సాగర్. కలలో అయినా ఊహించారా? 1 కాదు 2 కాదు 624 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం జలాలు ఉప్పొంగుతాయని, ఒట్టిపోయిన గోదావరి మళ్లీ జలధారలతో నిండుతుందని, వరద కాలువతో శ్రీరామ సాగర్కు పునరుజ్జీవం కలుగుతుందని, ప్రాణహిత ఎదురేగి వచ్చి గోదారమ్మను కావలించుకుంటుందని, ఆ కౌగిలింతతో తెలంగాణ బీళ్లు పులకరిస్తాయని, లక్షల ఎకరాలు సుసంపన్నమవుతాయని ఊహకందని ఈ అద్భుతాలు సీఎం కేసీఆర్ వజ్ర సంకల్పంతో నిజమైనాయి. కొండ కోనలు దాటుకుంటూ పీడు భూములను సుభిక్షం చేస్తూ అన్నదాతల కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిపిస్తూ ఆకుపచ్చ తెలంగాణకు అంకురార్పణ చేస్తూ కొమురెల్లి మల్లన్న సాక్షిగా కొండ పోచమ్మకు తరలింది గోదావరమ్మ. ఎవరూ ఊహించని ఈ జల ప్రయాణం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓ మహోన్నత ఘట్టం. అందుకే సీఎం కేసీఆర్ మన కాలపు భగీరథుడే. ఆకాశంభు నుంచి శంభుని శిరమున దుంకిన గంగమ్మను నేలకు దింపాడు నాటి భగీరథుడు. గోదావరి గంగమ్మను కొండపోచమ్మ చెంతకు చేర్చాడు కలియుగ భగీరథుడు కేసీఆర్. సీఎం కేసీఆర్ బృహత్తర సంకల్పమే నేడు కాళేశ్వరమై తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవాన్ని సృష్టించింది. నిలిపి మలిపేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. కాళేశ్వరం అనే అద్భుతానికి సీఎం కేసీఆర్ 2016 మే 2న శ్రీకారం చుట్టారు. అది మొదలు తెలంగాణ సర్కారు కాలంతో పరుగులు పెట్టింది.
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్న చందంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టిస్తూ అద్భుతాలను ఆవిష్కరించింది. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాళేశ్వరం మహా ఎత్తిపోతల ప్రస్థానానికి ఇది ఆరంభం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు అలాగే ఏజెన్సీ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేసి వేగంగా నిర్మాణం చేయడానికి ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారు పలుమార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చి ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి మాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది మనకు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి. మరి ఆ తర్వాత ఆనతి కాలంలోనే మనము కొండపోచమ్మ సాగర్ వరకు ఎన్నో బ్యారేజీలని తర్వాత రిజర్వాయర్లని పూర్తి చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు వారి యొక్క విజన్, ఒక గ్రేట్ విజన్ ద్వారా ఇది సాధ్యమైందని చెప్పి మనం చెప్పక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి అడుగు మేడిగడ్డ బరాజ్. తొలుత మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించి గోదావరికి అడ్డుకట్ట వేశారు. 2019 జూన్ 21న మేడిగడ్డ బరాజ్ను గోదావరి నీరు చేరింది. 2019 జూన్ 22న కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 21 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నారం బరాజ్లోకి ఎత్తిపోశారు. అక్కడి నుంచి 2019 జూలై 21న సుందిళ్ల బరాజుకు కాళేశ్వర గంగమ్మ తరలింది. ఇక 2019 ఆగస్టు 5న కాళేశ్వరం జలాలు నంది మేడారాన్ని తాకాయి. నంది మేడారం చేరుకున్న కాళేశ్వర గంగమ్మను రామడుగులో నిర్మించిన అతిపెద్ద సర్జిపూల్లో నిల్వ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో రామడుగు పంప్ హౌస్ ఎంతో కీలకం. ఇక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ భారీ మోటార్ల ద్వారా ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వలోకి నీటిని ఎత్తిపోశారు. అక్కడ నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించారు. 2019 ఆగస్టు 11న కాళేశ్వరం జలాలు మిడ్ మానేరు చేరుకున్నాయి. మిడ్ మానేరు నుంచి 77 మీటర్ల ఎత్తులో ఉన్న అనంత సాగర్కు నీటిని చేర్చడం మరో ఘనత. కేవలం గ్రావిటీ కెనాల్స్, టన్నెల్స్ ద్వారా ఇంత ఎత్తుకు నీటిని తరలించడం విశేషం. 2020 మార్చి 11న అనంత సాగర్కు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఆ తర్వాత అనంత సాగర్ నుంచి 83 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక సాగర్కు నీటిని ఎత్తిపోయడం మరో పెద్ద టాస్క్. ఇందుకోసం అన్నపూర్ణ పంప్ హౌస్లో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ పంప్ హౌస్ ద్వారా 2020 ఏప్రిల్ 24న రంగనాయక సాగర్కు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ 144 మీటర్ల ఎత్తులో ఉంది. బైపాస్ కాల్వల ద్వారా రంగనాయక సాగర్ నుంచి నీటిని గజ్వేల్ మండలం అక్కారం, మర్కూక్ పంప్ హౌజ్లకు తరలించారు. తొలుత తుక్కారం పంప్ హౌజ్లో 27 మెగావాట్ల సామర్థ్యం గల 6 మోటార్ల ద్వారా 52 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీగిరిపల్లికి నీరు చేరింది. అక్కడి నుంచి మర్కూక్ సర్జిపూల్కు తరలించారు. ఇక మర్కూక్ పంప్ హౌజ్లో 34 మెగావాట్ల సామర్థ్యం గల 6 మోటార్ల ద్వారా గోదావరి గంగమ్మ శిఖరాగ్రాన్ని చేరింది. 624 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మకు కాళేశ్వర గంగమ్మ చేరిన సందర్భం తెలంగాణ చరిత్రలోనే మహోన్నత ఘట్టం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర ఎత్తిపోతల ప్రస్థానం అడుగడుగునా అద్భుతాన్నే తలపిస్తుంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ మీదుగా మిడ్ మానేరుకు చేరిన గోదావరి జలాలు
ఊహించని మలుపులు తిరుగుతూ పరుగులెత్తాయి. 20 దశల్లో ఎత్తిపోతలతో గ్రావిటీ కెనాల్స్, టన్నెల్స్ ను దాటుకుంటూ కొండపోచమ్మకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనాయి. కానీ సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందు అడ్డంకులన్నీ పటాపంచలైనాయి. తానే ఒక ఇంజనీరింగ్ మేధావిగా కాళేశ్వరానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక తపస్సు చేశారనే చెప్పాలి. నిరంతర సమీక్షలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా ఉరికించారు. దశల వారీగా ప్రాజెక్టుని టైం బౌండ్తో కంప్లీట్ చేశారు. అందుకే కేవలం 3 కాళేశ్వరం అనే మహా అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. యావత్ తెలంగాణ సమాజం సగర్వంగా ఉప్పొంగింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణము మొదలుపెట్టినప్పటి నుంచి అతి వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. రికార్డ్ టైంలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు 36 నెలల్లో, అంటే మనకు మూడు సంవత్సరాల కాలంలో 36 నెలల్లో పూర్తి చేసుకున్నాం. నిజంగా ఇదంతా కూడా మనం గర్వించదగ్గది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిజానికి మన రాష్ట్రానితో పాటు దేశాన్ని కూడా పేరు తీసుకొచ్చింది. మొత్తంగా 194 టీఎంసీల లిఫ్టింగ్ సామర్థ్యం గల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మిడ్మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మించింది. వీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కేటాయించగా తాగునీటి అవసరాలకు 40 టీఎంసీల నీటిని కేటాయించారు. కేవలం ఏడాది కాలంలోనే అన్ని అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టుగా దేశంలోనే కాళేశ్వరం రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అందుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఘనతలు కాళేశ్వరాన్ని వరించాయి. తెలంగాణలోని 13 జిల్లాలకు గోదావరి నీటిని మళ్లించే భగీరథ ప్రయత్నం తెలంగాణ జీవధారగా మారింది. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా పేరుగాంచింది. అందుకే కాళేశ్వరం ఘనతను అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రఖ్యాత డిస్కవరీ ఛానల్ సైతం లిఫ్టింగ్ ఏ రివర్ పేరిట డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంజనీర్లు, కార్మికుల శ్రమను, తెలంగాణ సర్కారు కృషిని ప్రపంచానికి చూపించింది. ఇక తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగుతున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్కు ఏ కేటగిరీ గ్రేడ్ ఇచ్చింది. ప్రపంచంలోనే గర్వించదగ్గ ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధుల యొక్క సమకూర్పు, తర్వాత వాటి యొక్క నిర్వహణ, అంటే మనకు వ్యయం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి చేయడం జరిగింది. ఇదంతా కూడా వచ్చినందుకు మాకందరికీ సంతోషంగా ఉంది. ఇది హర్షించదగినటువంటి విషయము. దీని ద్వారా ఏదైతుందో మనకి ఇంకా మేలు జరగబోతుంది. ఇంకా అవసరమైన ప్రాజెక్టులకు ఏదైతే మనం నిధులు కావాలనో నిధులు సమకూర్చేటువంటి వెసులుబాటు మనకి ఇంకా పెరిగింది. ఆర్ఈసీ ద్వారా ఏ గ్రేడ్ సాధించిన అతి పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది. కాళేశ్వరం నిధులన్నీ పారదర్శకంగా ఖర్చయ్యాయి అని చెప్పేందుకు ఈ గుర్తింపే నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బీళ్లను తడిపే సుజలేశ్వరమని, లక్షలాది ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చిన సుఫలేశ్వరమని, నిధుల వినియోగంలో పారదర్శకతను పాటించిన నిక్కమైన ప్రాజెక్టని, రుణాల చెల్లింపు సక్రమంగా సాగుతున్నదని స్వయంగా కేంద్రమే ధృవీకరించింది.
ప్రాజెక్టులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న మూర్ఖులకిది చెంపపెట్టు. అపర భగీరథ సంకల్పాన్ని సైతం రాజకీయం చేస్తున్న తెలంగాణ ద్రోహులకిది శరాఘాతం. తెలంగాణ మడి ఆరకుండ తడి శివుని సిగను విడి జలధార మేడిగట్ట ఒడి కట్టుకొని గుడి కొలువు తీరనట మనసారా. ఏండ్ల గోసలిడి ఎత్తుకెగసిపడి చంద్రశేఖరుని కలదీరా సొరంగాల వడి కాలువలుగా విడి గంగ పరుగులిడ ఊరూరా. గోదారిని చేయి పట్టుకొని మూదారిన నడపంగా పరవల్ల ప్రాణహితకు వెనకడుగుల్లే నేర్పంగా. వందలాది మేధావుల తెలివికి వేల కార్మికుల చెమటల బలిమికి లక్షలాది ఎకరాల కలిమిరా. కాళేశ్వరం అదిగో